హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొన్న శుక్రవారం మా ఫ్రెండ్ వైభవలక్ష్మి వ్రతము చాలా ఘనంగా జరుపుకుందండి. తను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ వ్రతం చేసుకోవడం. 4 వీక్స్ చేసుకుందండి. సో 3 వీక్స్ తర్వాత లాస్ట్ 4th వీక్ చాలా బాగా వైభవంగా తను వ్రతం చేసుకుంది. సో కన్నుల పండుగ అనిపించిందండి. అమ్మవారు కూడా చాలా అందంగా ఉంది. సో ఆ విశేషాలేంటో చూద్దామా? సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ శారీ కట్టుకుంది చూడండి, తనే మా ఫ్రెండ్ లక్ష్మి అనమాట. సో అమ్మవారిని తనే అలంకరించింది. తను చాలా బాగా అలంకరిస్తుందండి. తన ఇంట్లో కూడా చాలా బాగా పూజలు చేసుకుంటుందన్నమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఈ వ్రతం చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ తనే అనమాట. తను ముందుగా ఉండి తనకు అన్ని రకాలుగా తోడుగా ఉండి వ్రతంని చేసుకోవడానికి చాలా బాగా సపోర్ట్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా చాలా బాగా జరిగిందండి ఈ పూజ మాత్రం చాలా చాలా ఘనంగా జరిగిందండి. సో ఇది మనము 4 సార్లు లేదా 8 సార్లు 11 సార్లు అలాగే 21 సార్లు ఇలా మన తాహతను బట్టి చేసుకోవచ్చండి. అంతేకాకుండా మనము లాస్ట్ రోజు వాయనం కూడా ఇవ్వాల్సి వస్తుంది ముత్తైదులకి. అవి కూడా ఏంటో నేను చెప్తాను. సో అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారండి. ఇక్కడ చూసారు కదా, గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది. సో తనే అనమాట ఆ వ్రతం చేసుకుంటున్నది. పక్కన తన హస్బెండ్. సో ఇద్దరు కలిసి చాలా చాలా బాగా పూజ చేశారండి. మాకు కూడా చూడడానికి కన్నుల పండుగగా అనిపించింది. అంతేకాకుండా ముత్తైదులకి వాయనం ఇస్తామని చెప్పాం కదా. సో మన దాహతను బట్టి ఇవ్వచ్చండి. కొందరు ఎక్కువైనా ఇస్తారు ఐటమ్స్, లేదా పసుపు కుంకుమ ఇచ్చినా కూడా మనకు సరిపోతుంది. సో చూసారు కదా ఎంత బాగా జరుపుకున్నామో. మా ఫ్రెండ్ అయితే తను భోజనం కూడా పెట్టిందండి. అంతేకాకుండా మాకు వాయనంగా కూడా పౌడర్ డబ్బా, చిన్న మిర్రరు, దువ్వెన, తిలకము, కాటుక, ఇంకా బ్లౌజ్ పీస్, తమలపాకు, కాయిన్స్, అలాగే అరటి పండ్లు, ఇలా చాలా బాగా అన్నీ ఇచ్చింది. సో చాలా చాలా బాగా జరిగిందండి. సో అమ్మవారిని ఇలా చూడడం చాలా చాలా కన్నుల పండుగగా అనిపించింది. సో వైభవలక్ష్మి వ్రతం అంటే వైభవంగా జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో వైభవలక్ష్మి వ్రతం రోజు మా ఫ్రెండ్ అయితే మా కాళ్ళకి పసుపు రాసి పారాని రాసిందండి. కాళ్ళని చూసుకుంటే చాలా చాలా అందంగా అనిపించాయి. సో కాళ్ళకి పసుపు పెడితేనే చాలా బాగుంటుంది. అందులో పారాని పెట్టుకుంటే అసలు ఆ కాళ్ళకు వచ్చిన అందమే వేరండి. చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, వంటలు కూడా మా ఫ్రెండ్స్ చేశారండి. సో చాలా చాలా బాగా చేస్తారు. దేంట్లో అయినా మేము ఉన్నామంటూ అందరూ ముందుకొస్తారండి. సో ఇదైతే మా ఫ్రెండ్స్లో ఉన్న గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఎంత బిజీగా ఉన్నా సరే, పని ఉందంటే అందరూ చాలా ముందుగా వచ్చేస్తారు. కలిసామంటే కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. సో మా ఫ్రెండ్స్ అని చెప్పట్లేదు కానీ చాలా చాలా బాగుంటాము. సో ఈ చిన్ని వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.